జేఎన్ఎస్ ఫౌండేషన్ తరఫున స్వాగతం సుస్వాగతం అండి. మరి విచ్చేసిన మహిళలందరికీ కూడాను అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం, నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా విచ్చేసినటువంటి మహిళలందరికీ కూడాను మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఝాన్సీ గారు మాట్లాడారు. ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ప్రతి ఒక్క రంగంలో ఎట్లా వచ్చామో ఏంటో అనేది చేసుకోవడానికి ప్రతి సంవత్సరం మళ్ళీ గుర్తు చేసుకుని ఈ సంవత్సరం కన్నా నెక్స్ట్ ఇయర్ ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి డెవలప్మెంట్తో ముందుకి స్టెప్ వేయాలనే ఆలోచనతో ఈ మహిళలందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి ఈ పండగని ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. అవునా కదా? ఈరోజు చాలామంది చాలా చోట్ల అన్ని ఆఫీసుల వాళ్ళు, అన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు, గవర్నమెంట్ ఆఫీషియల్స్ వాళ్ళు అందరూ ఈ పండగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకు అంటే ఊరికే సరదాగా సెలబ్రేట్ చేసుకోవడం కాదు, దానిలో ఒక అర్థం ఉంది. ఈ గడిచిన సంవత్సరం వరకు ఎలా ఉన్నామో వచ్చే సంవత్సరంలో మనం ఏ విధంగా అంటే మన జీవితాన్ని మార్చుకునే దిశగా మనం ఏ విధంగా పయనించాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఒక స్టేజ్ లాగా ఇది మాట్లాడుకుని, అంటే ఒకరిని చూసి ఒకరు ఏదైనా నేర్చుకుని కొత్త స్టెప్ వేసి కొత్త నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో కుటుంబాన్ని, పిల్లలని, తనకు తాను ఎదిగి సమాజంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవం జరపాలి అని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అంతకుముందు అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవాళ్ళు. ఆ తర్వాత ఆ శ్రామిక దినోత్సవాన్ని మార్చి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మార్చారు. మరి ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతూ ఉన్నారు. మరి వారు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా కూడా వాళ్ళకు సమాన హక్కులు ఇవ్వబడ్డాయి చట్టంలో కూడా. మరి అటువంటి మహిళలు తల్లిగా, చెల్లిగా, ఆలిగా మరి రకరకాల రూపాల్లో మన అందరినీ ప్రేమను పంచుతున్నటువంటి ఆ అమృతమూర్తి, ఆ స్త్రీమూర్తికి ఒకసారి మనం శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేయాల్సిన రోజు ఈరోజు. మరి వచ్చిన అతిథులకు, ఆహ్వానితులకు అందరికీ జేఎన్ఎస్ ఫౌండేషన్ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నామండి. ఈ కార్యక్రమానికి నిర్వహిస్తూనే సమాజంలో అనేక పదవులు చేసినటువంటి వనితలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు రావాల్సినటువంటి సబ్ కలెక్టర్ గారు కూడా వనిత. అలాగే ఈ మధ్యనే మనం ఆపరేషన్ సింధూర్ చూసాం. సైనిక వ్యవస్థలందరినీ కూడా నడిపించి పాకిస్తాన్ వెన్నెముకలో అధైర్యాన్ని నింపి పారిపోవాలి అన్న సిద్ధాంతానికి వాళ్ళు దిగిపోయే విధంగా ప్రకటించినటువంటి వనితలు మనందరం కూడా చూసాం. ఒకసారి గట్టిగా వాళ్ళకి జోహార్లు పలుకుతూ మనం ఇవి ఈరోజు సత్కారం పొందే వాళ్ళందరికీ కూడా మన క్షేత్రపాలిత కనకదుర్గమ్మ ఆశీస్సులుగా భావించవలసిందిగా కోరుకుంటూ శతం జీవవరదో వర్ధమానః శతమిది శతం దీర్ఘమాయుః మరుతయేవా వర్ధయంతి శతమేనం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం
పక్షపాతి శతకం అని చెప్పేసి ఈ రోజున మహిళ సమాజంలో ఏ విధంగా ఒక్క నిమిషం ఈ బుక్ ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ఆయన తీసుకొచ్చారు. మీ చేతుల మీద గమనించండి సార్. సార్ మీరే మేడం గారికి వెల్కమ్ అండి. ఈరోజు నేను చేసేటువంటి చిన్న కార్యక్రమంలో నన్ను ఎంతో ప్రేమగా ఆదరించి ప్రేమ పంచుతూనే ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి నా స్టేజ్ మీదకి రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ కమ్ టు ద డయాస్ మేడం. మరి కవితాల మధ్య మరి మహిళా మనందరినీ కూడా మనం సన్మానం చేసుకోవాలి. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం చాలా బాగా సత్కరిస్తారు. ఆ తర్వాత మెమోరియల్ ఎవరు పేరు ఉన్నారు వాళ్ళని చూసి ఇస్తారు. మేడం ఇటు తిరగండి, ఇటు తిరగండి మేడం. రెడీ. మీరందరూ కూడా వాళ్ళ మీరందరూ కూడా వాళ్ళ ध्रुवन्त इन्द्रश्चाष्निष्ठरास्कन्धारयतां ध्रुवम् देवीं वाचमयन्त देवास्तां विश्वरूपा पशवो वदन्ति स्था ఏంటి పన్నాను మీ అమ్మగారు ఇచ్చినట్టు మీకు చెల్లెలందరూ బాగా చేశారు. ओम ध्रुवन्तेना जयवर्णो ध्रुवन्तेवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाष्निष्कराश्मन्धारयतां ध्रुवम् कात्यायनाय विद्महे रज्ञभुमाय धीमहि तन्नो दुर्भिः प्रचोदयात्. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతులంతా కూడా వేదిక మీద ఉన్నారు. మనంతా కూడా వాళ్ళందరినీ దర్శించి తరించాలి. ఈరోజు చాలా విశేషమైన అనుభవం అమ్మగారి
చేయడం చాలా ఆనందకరమైన విషయం. 70 ఏళ్ళు దాటినప్పుడే 3 ఏళ్ళు ప్రతిసారి వెళ్ళాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచిగా పెట్టారు సాంగ్స్.